అండ్ అలాగే ఇక్కడ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ప్రాసెస్లో ఫ్యాకల్టీ నుంచి మీకు ఏ రకంగా గైడెన్స్ అనేది ఉంటుందంటారు? మెయిన్గా శ్రీధర్ సిసి ఏంటంటే వేరే ఇన్స్టిట్యూట్లో కంటే శ్రీధర్ సిసిలో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మేడం. అది అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం క్వశ్చన్స్ చేస్తాం, అందులో మనం ఆల్మోస్ట్ 190-200 క్వశ్చన్స్ ఉంటే మనం అన్నీ చేయలేం. కొన్ని మనం చేసేది ఒక 50% మాత్రమే చేయగలుగుతాం. అందులో రిమైనింగ్ 50 మనకు డౌట్ ఉంటుంది, మనకి వచ్చి ఉంటుంది, రాని ఉంటాయి. ఆ 50 క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెనేషన్కి వెళ్తే ఆ 50 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలుగుతాం. సార్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మనం అవి చూసి మనకు సాల్వ్ అవుతుంది. కంప్లీట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు శ్రీధర్ సిసి. మాక్ టెస్ట్ ఏదైతే రాస్తామో ఆ కంప్లీట్ పేపర్ అనేది ఎక్స్ప్లెనేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఫర్దర్ గా ఎవరైనా కూడా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో శ్రీధర్ సిసిలో జాయిన్ అవ్వాలా అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఖచ్చితంగా రికమెండ్ చేస్తాం మేడం. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే శ్రీధర్ సిసి. మన రిజల్ట్ మాట్లాడుతుంది. అండ్ మోర్ ఓవర్ శ్రీధర్ సిసి సోషల్ మీడియా కానీ వాటి ద్వారా ఆల్రెడీ జాబ్ ఎవరైతే అచీవ్ చేస్తున్నారో వాళ్ళకి మన షార్ట్స్ అవి ఇవి చూసి, రీల్స్ చూసి మనం ఇంకా మోటివేట్ అవుతాం. ఎప్పుడైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతామో, అప్పుడు జాబ్ క్లియర్ కాలేదు అని డిసప్పాయింట్మెంట్ అవుతాం, వాళ్ళ ద్వారా మోటివేట్ అయ్యి ఆల్రెడీ అన్నలు చాలా టైం, గవర్నమెంట్ జాబ్ అనేది చాలా టైం పడుతుంది. సో ఆ రీల్స్ చూసి మనం మోటివేట్ అవ్వచ్చు మేడం. వాళ్ళ కోసమైనా మన శ్రీధర్ సిసి ప్లాట్ఫామ్ చూసి అందరినీ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ అంటే శ్రీధర్ సిసి ఇస్ ద బెస్ట్ చాయిస్.